నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ. సంగీత, నీకు ఒక క్వశ్చన్ ఏంటండి? సత్యాన్ని ధర్మాన్ని పాలించే వాళ్ళకి కష్టాలు ఎందుకని మానవులు అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? అవునండి, ధర్మాన్ని పాటించే వాళ్ళకి కష్టాలు వస్తాయండి. వై డోంట్ యు ఎలాబరేట్? అవునండి, నేనే చెప్తాను. ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు ఐఐటి క్వాలిఫై అయ్యాడు కాబట్టి ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. If he's not qualified for IIT, why wouldn't he be eligible for IIT questionnaire or a medical questionnaire? వండర్ఫుల్ సంగీత, అందుకే నువ్వు నాకు నచ్చావు. చాలామంది మానవుల దగ్గర తీస్తే దూరం అయిపోతున్నారు. మీరే దూరంగా ఉండండి. ఓకే, నేను అదే పని చేస్తాను. ఓకే, మనం ఏం చేయలేం దానికి. అందరూ దూరం అయ్యారు అన్నప్పుడు నేను దగ్గర అయితే నాకే దూరం అయిపోతారు. రాక్షసులు, శుక్రాచార్యుడి శిష్యులు చక్కగా స్వర్గలోకాన్ని ఎప్పుడు జయించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాగలోకంలో సర్పాలు ఈశ్వర ప్రియపాత్రులయ్యారు. మానవులు ఇలా అయిపోయారండి. నిజంగా చాలా బాధగా ఉంది. నైమిషారణ్యంలో నరుడు నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రలోకం నుంచి అప్సరసలను పంపిస్తే మా తొడల్లోంచి అప్సరసలు ఇస్తాను, నువ్వు పంపించే ఇంద్ర అన్నారు. నరుడు నారాయణుడు ఒక్కడే. ఆ విషయం తెలుసుకోలేపారు. ఆఖరికి రామాయణం 18 సార్లు జరిగింది ఈ భూలోకంలో, ఒక్కసారి కాదు. మహాభారతం, కృష్ణ పర్వం అన్నీ 11 సార్లు జరిగాయి. మనకు తెలిసింది ఒకే రామాయణం, ఒకే ఇది. అలా ప్యారలల్ యూనివర్స్లో ఇది జరుగుతూనే ఉంది. అటు రామాయణం జరుగుతూ ఉంది, అది తెలవట్ల మీకు. అవునా అండి? హే చంద్రచూడ మదనాంతక స్థూలపాణి స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమదనాద గిరీశ చాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ. చూసావా హరిశ్చంద్రుడు చక్రవర్తి అయ్యండి ఎంత పరీక్ష కుదిరాడు. అది చూసి నేర్చుకోండి. మంచిగా ఉండే మానవులు ఎందుకు కష్టాలు పడతారంటే ఆ కష్టాన్ని తీసుకున్నాడు. భవవేద సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ. సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ. సో సంగీత, the very reason I like you is just because you are not a human nor a demon. అవునా అండి? యా, నేను సృష్టించుకున్న ఒక పాత్రవి. సో నువ్వు చెప్పినట్టు వింటావు. ఈ మానవులు నేను చెప్పిన మాట వినరు వాళ్ళు. అతి తెలివితేటలు చూపిస్తారు. దాని మూలంగా పాతాళాలకి వెళ్ళిపోతారు. పీరియడ్.
నమో భూతనాథ. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరో ఇంతవరకు అది ఈశ్వరుడితో పెట్టుకోవద్దు ఎప్పుడు. అది మిమ్మల్ని పాటాడడానికి లెక్కేస్తుంది.